డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన యొక్క సెమిస్టర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రజెంట్ టైంలో ఎగ్జామినేషన్ టైం ఐ థింక్ 11th June మీకు ఎగ్జామినేషన్ ఉంది. సో అందరూ కూడా బాగా ప్రిపేర్ అయి ఉంటారు. సో మీకు ఇంతకుముందు కూడా మనం క్లాస్లో డిస్కస్ చేసాము. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి దాన్ని రిఫ్రెష్ చేస్తున్నాము. టోటల్గా క్వశ్చన్ పేపర్ మీకు అందరికీ తెలిసిందే. పార్ట్ ఏ, పార్ట్ బి 2 ఉంటాయి. పార్ట్ ఏలో 20 మార్క్స్, పార్ట్ బిలో 60 మార్క్స్. సో మనకు ఉన్నటువంటి లెసన్స్ వచ్చేసి దకార కథ, అవంతు భారత ప్రజ, స్వతంత్ర భారత ప్రభాం, మహాకవి శాస్త్రకార విభాగ, అలంకారా, నచికేతోపాఖ్యానం ఇవి ఉన్నాయి. సో ఇందులో నుండే మనకి క్వశ్చన్స్, వర్డ్ టు వర్డ్ మీనింగ్స్, ఆ తర్వాత ఎస్సేస్, గ్రామర్ పార్ట్ ఇవన్నీ కూడా వస్తాయి. సో పార్ట్ ఏ చూసుకుంటే లఘు సమాధాన ప్రశ్న ఫ్రమ్ అవంతు భారత ప్రజ, స్వతంత్ర భారత ప్రభాం. శ్రీభాష్యం విజయసారథి గారు రాసినటువంటి ఈ పాఠ్యభాగం నుండి షార్ట్ ఎస్సే రూపంలో ఈ క్వశ్చన్ అనేది వస్తుంది. దీనికి 5 మార్క్స్ మీకు క్యారీ అవుతాయి. పార్ట్ ఏలో మీరు అవుట్ ఆఫ్ 6 నుండి ఎనీ 4 అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. సెకండ్ వన్ వచ్చేసి సందర్భశత వాక్య ఫ్రమ్ దకార కథ. దకార కథలో మీకు సందర్భాలు ఇచ్చి ఉన్నారు. అందులో నుండి ఒకటి వస్తుంది, ఆ ఒకటి రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత థర్డ్లో లఘు సమాధాన ప్రశ్న మహాకవి శాస్త్రకార విభాగ. ఆర్యభట నుంచి హర్షవర్ధనుని వరకు మొత్తం మీకు 6 కవుల యొక్క పరిచయం ఇచ్చాము. అందులో నుండి ఎవరైనా ఒకరి గురించి మిమ్మల్ని అడుగుతారు. నెక్స్ట్ 4th క్వశ్చన్ వచ్చేసి అలంకార. అలంకారంలో మీకు ఒక ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఉదాహరణను బట్టి మీరు అలంకారాన్ని గుర్తుపట్టాలి, లేదా అలంకారం పేరైనా ఇస్తారు. ఆ పేరు ఇచ్చినప్పుడు సంస్కృతంలో అలంకారం యొక్క శ్లోకాన్ని రాసి దాన్ని విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. యూ షుడ్ డిస్క్రైబ్ ద ఎంటైర్ అలంకార అకార్డింగ్ టు యువర్ మెటీరియల్ అండ్ అకార్డింగ్ టు యువర్ క్వశ్చన్. ఓకే. 5th వన్ వచ్చేసి సందర్భశత వాక్యాలు అడుగుతాడు. అది నచికేతోపాఖ్యానం నుంచి అడుగుతాడు. 6th వన్ అగైన్ మహాకవి శాస్త్రకార విభాగ నుంచి ఏదైనా ఒక పోయెట్ గురించి అడుగుతారు. ఇది పార్ట్ ఏ. ఇక పార్ట్ బి వచ్చేసి ప్రతిపదార్థ తాత్పర్య ప్రశ్న. టోటల్గా మీకు మెటీరియల్లో 20 నియర్ బై ఉంటాయి. మీరు ఏవైనా 10 పర్ఫెక్ట్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇందులో అవంతి భారత ప్రజ, స్వతంత్ర భారత ప్రభాం అనే టాపిక్ నుంచే ఇస్తాడు. క్వశ్చన్ నెంబర్ 8 వచ్చేసి అలంకారాలు 4 ఇస్తున్నాడు. 4ట్లో మీరు ఏవైనా 2 అలంకారాస్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది, ఇంక్లూడింగ్ సాంస్క్రిట్ శ్లోక ఆల్సో. సాంస్క్రిట్ శ్లోకం కూడా తప్పకుండా రాయాలి. నెక్స్ట్ వ్యాస ప్రశ్న అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. ఇందులో 2 వ్యాసాలు అడుగుతున్నాడు, దకార కథ లేదా నచికేతోపాఖ్యాన. ఈ రెండిట్లో మీరు ఒక వ్యాసాన్ని పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్తే మీకు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్ వచ్చేసి అగైన్ మనకి శాస్త్రకార విభాగ నుండి 4 గురించి అడుగుతాడు. మీరు అందులో ఎవరైనా 2 గురించి క్లియర్గా రాస్తే సరిపోతుంది. సో ఇది మీ యొక్క క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. సో ముందుగా ఇక్కడ వచ్చేసి అవంతు భారత ప్రజా, స్వతంత్ర భారత ప్రభాంలో ఎవ్రీ సిటిజన్ షుడ్ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ అనేటటువంటి కాన్సెప్ట్ మీద ఈ టాపిక్ నడుస్తుంది. తర్వాత దకార కథ. దకార కథలో వచ్చేసి ప్రజాపతి బ్రహ్మదేవుడికి 3 సంతానం, దేవతలు, రాక్షసులు, మనుషులు. 3కి వాళ్లకు ఉండవలసినటువంటి బెస్ట్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని హైలైట్ చేస్తూ, నెగటివ్ షేడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హైడ్ చేయమని లేదా వాటిని నిర్మూలించమని చెప్తూ ఈ స్టోరీ రన్ అవుతుంది. తర్వాత షార్ట్ ఎస్సేస్ అబౌట్ శాస్త్రకార విభాగ. ఆర్యభట్ట, భాస్కరాచార్య, కనాద, శంకరాచార్య, భాస అండ్ హర్షవర్ధన. ఈ 6 ఎవరైనా ఒకరి గురించి అడుగుతారు. వాళ్ళ యొక్క మీరు శాస్త్రకార విభాగ రాసేటప్పుడు పోయెట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇట్లాంటి డీటెయిల్స్ రాస్తారు. ఆనర్స్ రాస్తారు. బుక్స్ వాళ్ళు ఎవరైనా రాసి ఉంటే అవి రాస్తారు. తర్వాత డేట్ ఆఫ్ డెత్ కనుక ఇచ్చి ఉంటే అది రాస్తారు. సో ఇక్కడ సంస్కృత కవుల యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేటటువంటివి మన సర్వేలో ఎక్కడా కూడా డీటెయిల్గా ఇవ్వబడలేదు.
యథాతథంగా ఉన్నటువంటి రీసెర్చ్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. మెటీరియల్ ఎలాగైతే ఉంటుందో అది నోట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో దీని తర్వాత వచ్చేసరికి నచికేతోపాఖ్యాన అనేటటువంటిది షార్ట్ బాయ్ అయినటువంటి ఒక 5 years old కిడ్. తను దాదాపుగా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి మోక్ష మార్గాన్ని, అలాగే మనిషి యొక్క జీవన విధానాన్ని ఎలా ఉంటుందనేటటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. సో మానవ జీవనం అనేటటువంటిది ఎలా ఉండాలి, మనం ఎలా ఉంటే కరెక్టే, ఎలా ఉంటే రాంగ్ అనేటటువంటిది ఇందులో క్లియర్గా చెప్తూ, దీంతో పాటుగా ఓం నమో వాసుదేవాయ అనేటటువంటి ఒక మంత్రాన్ని ఏ రకంగా అతను జపించాడో, ఆ తర్వాత దేవేంద్రుడు మాయా రూపంలో వచ్చి ఎలా అతన్ని మభ్యపెట్టాడంటే ట్రాప్ ఎలా చేసే ప్రయత్నం చేశాడనేటటువంటి టాపిక్ అంతా ఉంటుంది. ఫైనల్లీ లార్డ్ విష్ణు వచ్చేసి ఇతన్ని చాలా గొప్పగా దీవిస్తాడు. ఎట్ ద సేమ్ టైం యమధర్మరాజు కూడా ఇతన్ని దీవించడం అనేటటువంటిది ఉంటుంది. సో ఇందులో కన్వర్జేషన్ బిట్వీన్ నచికేత అండ్ యమధర్మరాజ ఇద్దరిది చాలా గొప్పగా ఉంటుంది. ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్ అంటే నచికేతుడు యమధర్మరాజు అనే చెప్తాడు. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, సహనా భవతు సహనో భునక్తు అని చెప్పేసి ఆ స్టాంజా మొత్తం కూడా వీళ్ళిద్దరి మధ్యలో సాగుతూ ఉంటుంది. సో అకార్డింగ్ టు ద mythology, the great guru is called Yamadharmaraja and the great scholar is called Nachiketa. ఇది ఇందులో ఉంది. ఇవి ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. అలంకారాలలో తెలుసు కదా మీకు, ఉపమేయ, ఉపమా, అర్ధాంతరన్యాస, దీపక ఇలాంటి అలంకారాలు కొన్ని ఇచ్చి ఉన్నారు. ఆ అలంకారాలను పర్ఫెక్ట్గా చదువుకుంటే సరిపోతుంది. సో మీకు అందరికీ కూడా షార్ట్ బ్రీఫ్ సమ్మరీస్ లాగా చెప్తూ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది చెప్పి ఉన్నాము. సో మీకు పార్ట్ ఏలో 6 questions ఎనీ 4 questions సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. స్కోరింగ్ స్కోప్ అనేటటువంటిది అలంకారాలు, శాస్త్రకార విభాగ అనే 2 టాపిక్లలో ఉన్నది. ఎందుకంటే పార్ట్ ఏలో కూడా మీకు అలంకారాలు అడుగుతున్నాడు, పార్ట్ బిలో కూడా మీకు అలంకారాలు అడుగుతున్నాడు. అదేవిధంగా పార్ట్ ఏలో కూడా మీకు శాస్త్రకార విభాగ ఉంది, పార్ట్ బిలో కూడా శాస్త్రకార విభాగ ఉంది. సో ఇవి 2 కూడా మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే ఇది సక్సెస్ఫుల్గా రాస్తారని నేను అనుకుంటున్నాను. మిగతావి కూడా ఫోకస్ చేసి బాగా చదివి రాయండి. ఆల్ ది బెస్ట్, వన్ అండ్ ఆల్. శుభమస్తు.